సో ఆ రోజు మనం చేసింది మనుషుల కడుపు నింపాము ఆ రోజు అన్నదాత అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా. ఇవాళ ఏంటంటే గోమాతల కడుపుని నింపబోతున్నాం అనమాట. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో పెట్టేస్తాం వెళ్ళిపోయాను కాకుండా వాటికి నచ్చిన ఐటమ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ గోశాల రన్ చేసే మేనేజ్మెంట్ కావచ్చు, లేదా పంతులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ గోమాతకి ఏ ఫుడ్ పెట్టాలి అండ్ గోమాతకి ఏది నచ్చుతుంది అనేది తెలుసుకొని మనము ఆ ఐటమ్స్ లిస్ట్ అనేది తీసుకొని లాస్ట్ 4 years నుంచి మనకి స్పాన్సర్స్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాళ్ళ పేరు మీద ఈ పర్టికులర్ ఈవెంట్ అంతా కూడా చేస్తుంటాము. సో దీనివల్ల అంటే మేమేదో ఒక ఈవెంట్ని చేసేయాలని కాకుండా సొసైటీలో ఇచ్చే మెసేజ్ ఏంటంటే గోమాతలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, గోమాతలకి మనం ఎందుకు అంత కేర్ తీసుకోవాలి అనేది మన హిందూ మైథాలజీని మనకు తెలుసు ఆల్రెడీ. గోమాతలకి దేవుళ్ళందరూ గోమాతలో ఉంటారనేది ఒక ఆచారం ఉంది. కానీ చాలామంది ఇప్పుడు మనకు నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడున్న సొసైటీలో. గోమాతలు అంటే ఒక ఆవులాగే ట్రీట్ చేసి దాన్ని మనుషులకన్నా హీనంగా చూస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ మీకు తెలిసి కోసుకొని కూడా తినేస్తున్నారు. సో మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వాటిని కాపాడడము, సంరక్షించడము, తర్వాత లేకపోతే వాటికి మంచి ఫుడ్ పెట్టడము, ఆ బ్లెస్సింగ్స్ మనం తీసుకొని ఇంకా మంచి పనులు చేయడము, ఇలాంటివి మేము క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో లాస్ట్ 4 years నుంచి ఇక్కడ రావడం ఈ గోశాలకి, ఈ ఒక్క గోశాలనే కాదు, అంటే మన సిటీ సెంటర్లో ఉన్న ఒక పెద్ద గోశాల ఇది ట్యాంక్ బండ్ దగ్గర. ఇది కాకుండా వేరే గోశాలలు కూడా వెళ్తుంటాం రెగ్యులర్గా. సో బడ్జెట్ బట్టి ఆ గోశాలను సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంటాము. సో ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు రోడ్ల మీద ఉన్న ఆవులు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. సో మాకు నచ్చింది ఆ కాన్సెప్ట్ అనేది. మనం రోడ్ మీదకి వెళ్ళి ఒక్కొక్క ఆవుకి పెట్టడం వేరుంటుంది, వాళ్ళన్నీ ఆవులు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ఒక హబ్ లాగా అనమాట ఆవులకి ఇవి. సో ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా పెడితే వాటికి కూడా మనం సేవ చేసినట్లు అవుతాము అండ్ వీళ్ళకి కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇలా గోమాతలకు ఫుడ్ పెట్టడము, వాటికి పూజ చేయడము, ఆ పూజ చేశాక ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా స్పాన్సర్స్కి డెడికేట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీకి డెడికేట్ చేయడము. అండ్ చూసే వాళ్ళందరూ కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఎందుకంటే మనం తీసే విధానం అలా ఉంటుంది, చూపించే విధానం కూడా సొసైటీకి ఏదో 4 బుట్టలు తీసుకొచ్చి టకటక పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా పద్ధతిగా అన్నీ ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ నీట్గా డిజైన్ చేసుకున్నాము. అంటే జనాలకు తెలుస్తుంది స్పాన్సర్ ఇప్పుడు ఒకరెవరైనా డబ్బులు ఖర్చు పెట్టారనుకోండి, ఏం పెట్టాము, ఎంత పెట్టాము, దేనికి పెడుతున్నాం, ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఇలా సిస్టమేటిక్గా ఆ గోశాల ఈవెంట్ మొత్తం కూడా ఫినిష్ చేస్తాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటాం. చాలామంది ఏంటంటే వెజిటబుల్స్ తీసుకుని డైరెక్ట్గా పెట్టేస్తారు, కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాటి గొంతులు ఇరుక్కుపోతాయి అవన్నీ కూడా. మీరు చూస్తే కరెక్ట్గా మనం ఇక్కడ అన్ని కట్ చేసుకున్నాం పీసెస్గా. ఈ బనానాసన్ లూజ్ చేసుకున్నాము, కీరా కట్ చేసుకున్నాము, క్యాబేజ్ ఇంత క్యాబేజ్ ఉంటుంది యాక్చువల్లీ. సో వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా నీట్గా రెడీగా పెట్టుకున్నాము సో దట్ అవి ఈజీగా తినేటట్టు. ఎందుకంటే వాటికి మనం కష్టం ఇవ్వకూడదు, అవి ఎంత హ్యాపీగా తింటాయో అంతే రిటర్న్లో మనకు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాయన్నమాట. సో లిటరలీ ఒక దేవుడు ఫీలింగ్తో మేము వాటిని ట్రీట్ చేస్తుంటాం గోమాతల్ని. మనం అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో అవి కూడా మనం అలా ట్రీట్ చేస్తూ అంటారు కదా. సో ఒక ఆవులాగా కాకుండా ఒక దేవతలాగా ట్రీట్ చేస్తూ అన్నీ పెట్టాక మా టీం అంతా బ్లెస్సింగ్స్ తీసుకొని మేమంతా కూడా హ్యాపీగా వెళ్తాం అక్కడి నుంచి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు మనం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనకి ఇంకో సెలబ్రిటీ వస్తున్నారు. సో మాధవలత అందివే. సో తను వచ్చిన తర్వాత మనం ప్రోగ్రామ్ తనకు కూడా మన సర్వీస్ చూపిద్దాం ఎలా ఉంటుందో. రైట్, స్టార్ట్ చేద్దాం.
తింటావా? ఎన్ని రెండు చేతులు తింటావా? పట్టుకో, రెండు చేతులు పట్టుకో. అవునా? ఏం పేరు? అబ్బా భలే ఉంది పేరు. ఆనంద్ నవ్వురా, ఆనందంగా పట్టుకో, ఉండరా. బరువుగుంది మొత్తం పట్టుకో. ఇక్కడ చెయ్యి ఇట్లా కింద పట్టుకో, కింద పట్టుకో. పద. వెరీ గుడ్. వెళ్ళు, ఇంకా పడిపోతుంది చూడు, కొంచెం పైకి పట్టుకో. సో ఇప్పుడు మీరు 8 ఇయర్స్ నుంచి, అంటే మీరు 2013లో స్టార్ట్ చేశారా? ఓకే. సో అంటే మీ మెయిన్ కాజెస్ ఉంటాయి కదా, ఏం కాజెస్ మీద వర్క్ చేస్తున్నారు? ఎక్కువ ఫుడ్ మీద పని చేస్తున్నాము ఓకే. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎక్కువ అంటే ఆకలి వల్ల చనిపోయే వాళ్ళు లేదా మాల్ న్యూట్రిషన్ గురయ్యే వాళ్ళు. సో మనం అస్సాంలో ఒక 2 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాము. అచ్చా. దాంట్లో ఎట్లా వాళ్ళకి సర్వైవల్ లేదన్నమాట అక్కడ. లేక నేను 3 days బ్యాక్ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు. అచ్చా, ఓకే. సో అలాంటి వాళ్ళకు ఎవ్రీడే నాన్ స్టాప్గా 6 months నుంచి ఫుడ్ పెడుతున్నాం అస్సాంలో. ఓకే. ఇంకా హైదరాబాద్లో మనం లాస్ట్ 5 years నుంచి ఎవ్రీడే పెడుతున్నాం. అన్నదాత ప్రాజెక్ట్ పేరు. సో ఈ ఎవరైనా సెలబ్రేషన్స్ ఏదైనా చేసుకోవాలి అనే థాట్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇది. ఓకే. సో ఎంతమందికైనా వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అని. మనం ఇంకా ఫుడ్ చూస్తున్నారు కదా, ఈ మెనూ మనది రొటీన్ మెనూ. ఓకే. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సో మొత్తం హ్యూమన్ పవర్ అంతా మీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు, అంతేనా? మనకు ఆల్రెడీ టీమ్ ఉంది, పెయిడ్ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. సో ప్రాబ్లం ఉండదు మనకి దాని గురించి. సో మీకు ఫండింగ్స్ అవి ఎలా ఉన్నాయి? ఎందుకంటే చెయ్యాలి అంటే మనకు ప్రతిదీ డబ్బుతోనే కదా పని. డెఫినెట్లీ మనీ లేనిదే మనం సర్వీస్ అస్సలు చేయలేము. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే ఇప్పుడు మనం ఈ వర్క్ చేస్తున్నాం కదా, మనం పోస్ట్ చేస్తాం ఫేస్బుక్లో, మనకు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా చూస్తారనమాట. చూసి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. అరే వాళ్ళు ఇంత చేస్తున్నారు కదా కంట్రీకి, మనం కూడా ఇవ్వాలి కంట్రీకి అని చెప్పేసి బాధ్యతగా ఇనిషియేటివ్ తీసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే. సేమ్ లైక్ మా ఫౌండేషన్ లాగా. అయితే మీకు ఏమైనా లైక్ ఎంఎన్సీలు అట్లా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ ప్రస్తుతానికి లేదు. లేదా? మనకు ఏటీజీ కూడా ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. కానీ ఇంకా అప్రోచ్ డూ యూ హ్యావ్ ఎనీ బిగ్ డోనర్స్? లేరండి. బిగ్ అంటే ఇంకా మాకు ఎవరైనా ఇంకా వాళ్ళ పిల్లల పేర్ల మీదనో లేదా వాళ్ళ ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఒక 50K 1 lakh వరకు ఇష్టం ఉన్నారు అంతే, మ్యాక్స్ అంతే. ఓకే. ఓకే. మరి ఎలా చేయగలుగుతున్నారు ఎవ్రీడే? అదే అండి, ఇంకా ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటారు కదా, లైక్ చూసే వాళ్ళలో లక్షల మంది ఉన్నారు కాబట్టి కనీసం డైలీ ఒక 3-4 అలా స్పాన్సర్స్ వస్తూనే ఉంటారు. మనది ఫుడ్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు క్రిటిక్స్ కూడా చాలా ఉంటారు, అంటే మీరు చేసే సర్వీస్ కంటే కూడా మీరు దాని నుంచి దోచుకుంటున్నారు. అంటే మీరు చేసే సర్వీస్ ఎవరు చూడరు బేసిక్గా, ఏదో దోచుకొని మనమే తినేస్తున్నాం ఇంత ఫుడ్ అనేసి అనుకుంటూ ఉంటారు. సో అంటే ఇనిషియల్ డేట్స్లో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? ఇనిషియల్ డేస్లో డెఫినెట్లీ చాలా బ్రేకింగ్ అనిపించేది. కానీ నేను ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు ఉందన్నమాట. ఏదైతే జనాలు చెప్పారో దాన్ని వాళ్ళ నోట్లో ఇంకొక రివర్స్ చేసి చూపించాలనే ఒక కసి ఉండేది. అది పాజిటివ్గా తీసుకున్నాను. నేను వాళ్ళు చెప్పే ప్రతి మాటని పాజిటివ్గా తీసుకొని నేను ఛానలైజ్ చేసుకున్నాను నాకున్న కోపాన్ని వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీని ఛానలైజ్ చేసి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రకారం చేసాం అనమాట సర్వీస్ని. అంటే వాళ్ళు చెప్పే దాంట్లో కొన్ని పాయింట్స్ నిజమే అనిపించాయి. లైక్ అంటే ఎన్జిఓస్ అంటే ఫస్ట్ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ, తర్వాత ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇవి దీంతో పాటు మేము ఈ 3 ఇస్తూనే ఉన్నాం లాస్ట్ 7 years నుంచి. ఇంకొకటి యాడ్ చేస్తాం, ఎమోషన్స్ యాడ్ చేస్తాం. అంటే జనాల్లో మిస్ అయ్యేది ఈ కాలంలో అదే కదా, అమ్మ నాన్న నుంచి ప్రతి ఒక్క మనిషిలో ఈ ఎమోషన్స్, తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ పోయినాయి, అవన్నీ కాలాలు పోయినాయి. మనం ఈ సర్వీసెస్లో ఎక్కువ చూపించేది ఎమోషన్స్ వల్ల. అంటే ఎంత బాగుంటుంది మనం గుర్తు తెలియని మనుషులతో కూడా ఇలా ఎమోషన్స్ చూపిస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది అనేది చూపిస్తున్నాం. అందుకని ఎక్కువ మనుషులు కనెక్ట్ అవుతుంటారు. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్గా నేను కూడా ఏం నమ్ముతా అంటే ఏదో వెళ్ళామా వాళ్ళకి ఫుడ్ పెట్టామా, దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. అంటే వాళ్ళతో సరదాగా ఉండాలి, లైక్ మనం కలిసిపోవాలి వాళ్ళతో, మనం ఏదో పర్వాలేదు మనమే ట్రీట్ చేస్తే. ఇప్పుడు వీళ్ళకంటే పేరెంట్స్ ఉన్నారు, బట్ ఆర్ఫన్ హోమ్స్లో అలా ఉండరు. హోమ్స్లో అలా ఉండరు కదా. మనకు చిన్నప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ వస్తే మనం ఎలా హ్యాపీ ఫీల్ అవుతాం. అవును. సో మేబీ వాళ్ళకి కూడా అలానే ఉంటుంది మనం వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు. ఎక్కడికి వెళ్ళారు మీరు ఆర్ఫనేజెస్కు హైదరాబాద్లో? రెగ్యులర్గా వెళ్ళే హోమ్ ఏమన్నా? నేను యాక్చువల్లీ రెగ్యులర్ అని పెట్టుకోనండి. ఎవరికి ఎక్కడైతే నీడ్ ఉంటుందో, మాకు ఎప్పుడైతే నా సోషల్ మీడియా నుంచి సపోర్ట్ దొరుకుతుందో,
సో వాళ్ళకి ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ అవును అంతే ఒక ఈవెంట్ లాగా అంటే వాళ్ళకి ఏదో ఫుడ్ పెట్టామా లేకపోతే వెళ్ళి ఏదన్నా ఇచ్చామా నాట్ లైక్ దట్ కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా సైడ్ నుంచి ఫుల్ డాన్స్లు ఉంటాయి అంతాక్షరి ఉంటుంది వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది అంటే లైక్ సేమ్ లైక్ ఒక రిలేటివ్స్ హోమ్ అన్నట్లు అన్నమాట ఒక ఫీలింగ్ వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చారనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తాం 100%. ఓకే అంటే మనం వెళ్ళాక కనీసం మనల్ని గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం వరకన్నా డెఫినెట్గా ఆ ఫీల్డ్ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. అవును అంటే మన ఇంటికి కూడా మన హాలిడేస్ అప్పుడు చుట్టాలు వచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చేవాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ నేను కూడా అలానే బాగా ఏడ్చేదాన్ని రిలేటివ్స్ వచ్చి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళిపోతుంటే. సో అలా కొంచెం బాధపడిన పిల్లల్ని కూడా చూస్తుంటాను, అక్క వెళ్ళిపోతావా అక్క అని. కొన్ని హోమ్స్లో అయితే నన్ను క్లియర్గా అడిగారు, మీరు వీళ్ళ కోసం అంటే ఫుడ్ తీసుకొని రానక్కర్లేదు, మీరు ఎంటీ హ్యాండ్స్తో వచ్చినా సరే అట్లీస్ట్ వచ్చి వీళ్ళని అంటే వీళ్ళ కోసం ఒకళ్ళు వస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీల్ క్రియేట్ చేసి వెళ్ళండి అని కూడా చాలాసార్లు అడిగారు. బట్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఎవ్రీ టైం నేను అలోన్గా వెళ్ళలేను కదా, సో ఐ నీడ్ అట్లీస్ట్ ఫ్రెండ్స్. ఎవరి లైఫ్ వాళ్ళకి చాలా బిజీ, పిలిస్తే రావడం అన్నది కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. సో మీరు ఎలా ఉంటున్నారు అదర్ దాన్ దిస్? ఇది అంటే వీక్లీ వన్స్ అని చేస్తారా? లేదు, ఫుల్ టైం అండి. ఫుల్ టైం ఓకే, ఫుల్ టైం సర్వీస్. నాది సిఎస్ఆర్లో వర్క్ చేశాను, నేను కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేశాను లాస్ట్ 6 years. ఓకే, అంటే నాకున్న క్లారిటీ ఏంటంటే ఇది చేయాలి అంటే ఇంకోటి చేస్తూ చేయలేము, అంటే ఫుల్ టైం అండ్ ఇదే జస్ట్ లైక్ ఒక జాబ్ అంటే మనము సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుల్ టైం జాబ్. అంటే ఓన్లీ సర్వీస్ చేయాలి అంటే మనకు వీలున్నప్పుడు మనం చేసుకోవచ్చు. కానీ నేను సర్వీస్ చేయడానికి రాలేదు, వీళ్ళకి చేంజ్ తీసుకురావాలనుకున్నాను. సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో చేంజ్ రావాలి అనే ఒక కసితో వచ్చాను ఈ ఫీల్డ్కి. సో అప్పుడు క్లారిటీ ఉండింది, నేను రెండూ చేయలేను, ఒకటి గివ్ అప్ చేయాలి ఖచ్చితంగా అనుకున్నాను. అంటే ఫుల్ టైం అయితే కష్టం లేదు, బికాజ్ అంటే ఈ ఫీల్డ్ అలాంటిదే అనమాట. దిగితే ఎప్పుడో ఒకసారి చేయటానికి కూడా నాకే చాలా కష్టం అనిపిస్తుంది, బాధ కూడా వేస్తుంది, బట్ ఏం చేయలేము. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎంత పెయిన్ తీసుకుంటే అంత హ్యాపీనెస్ మనం రిటర్న్ ఇవ్వగలం డెఫినెట్గా. సో ఆ పెయిన్ ఎంత తీసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే చాలా ఎన్జిఓస్ ఇప్పుడు వచ్చాయి ఇండియాలో మనకు, అండ్ చాలా వరకు హ్యుమానిటీని. సో మీ ఫండ్ రైజింగ్ కూడా ఎలా ఉంటుందంటే యూ కీప్ ఆన్ కాంటాక్ట్, ఎందుకంటే మీరు ఎవ్రీడే సర్వీస్ చేయాలి అంటే మనది ఎలా ఉంటుంది, మనం అడగము డైరెక్ట్లీ, ఏది కూడా రూపాయి డొనేషన్స్ అడగము, రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంటాం. సో లాస్ట్ 7 years నుంచి ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎవ్రీడే. అందుకని మనం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట ఇండియాలో చాలా జనాలకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా. వాళ్ళు అలా చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలనే కసి కూడా మాలో ఉంటుంది అనమాట. దట్స్ గుడ్. సో ఫుడ్ కాకుండా ఇంకా సర్వీస్ ఇస్ ఎ ఫుల్ టైమ్ జాబ్ అంటే దట్స్ రియల్లీ గ్రేట్. మెయిన్గా సిటీలో ఎవరైనా చనిపోతారు కదా, ఓల్డేజ్ హోమ్స్లో రోడ్ల మీద. అవునవును. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కానీ వాళ్ళేమో రారు, వాళ్ళు ఆస్తులు తీసేసుకొని మిగతా మనుషులు వదిలేస్తారు అన్నమాట. అవునవును. సో వాళ్ళకి మనమే బంధువులు అయ్యి ధన సంస్కారాలు అవి కూడా చేస్తుంటాము. లాస్ట్ 3.5 years నుంచి ఒక 1200 members-కి అంత క్రియేట్ చేస్తున్నాము. సో వాళ్ళకి పిండ ప్రదానాలు కూడా చేస్తాం అనమాట అయిపోయాక. సో ఇది ఒక మెసేజ్ ఇవ్వాలని కసిగా తీసుకున్నాం, అంటే ఇంతమందికి ఎందుకు చేస్తున్నాం అని చాలామంది అడిగారు. అవును, ఒకటే అన్నాను, అంటే లైక్ ఏదో 1-2 చేసేసి వదిలేయడం కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను భూమి మీద ఉన్నంత వరకు కనీసం నా కళ్ళ ముందు నేను చేయగలిగేది, ఒకరికైనా అంత్యక్రియలు చేయగలిగితే ఒక రోజుకి నేను ఆ ఆత్మ శాంతిస్తే చాలు నాకు. అరే నేను ఒక అనాథగా చనిపోయాను కాకుండా లాస్ట్ మూమెంట్స్లో అయినా ఆ నలుగురు నాకు వచ్చారు, నా బంధువులు నా కొడుకు నన్ను వదిలేసుకుని కూడా వీళ్ళు వచ్చి చేశారు, నెక్స్ట్ జన్మ మళ్ళీ మనిషిలాగా పుట్టొచ్చు అని చెప్పి ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. లేదంటే హోప్ బ్రేక్ అయిపోతుంది, ఎవరు లేరు మనుషులు అనే ఒక కాన్సెప్ట్ కన్నా ఎవరొకరు ఉన్నారు కదా అనుకుంటే బాగుంటుంది కదా. అవును. సో ఆ ఫీలింగ్ ఇస్తాం అనమాట వాళ్ళకి లాస్ట్ మూమెంట్స్లో. అంటే మనం ఫుడ్ అంటే ఓన్లీ మనుషులకే కాదు, డాగ్స్ కూడా పెడతాం, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి పెడతాం. ఈరోజు ఉంది యాక్చువల్లీ ఈవెంట్ దీని తర్వాత. అండ్ ఈవెన్ మంకీస్ కూడా పెడుతుంటాం ఫారెస్ట్ అండ్ టెంపుల్స్ ఏరియాస్లో. సో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన హర్డల్స్ ఏంటి? హ్యాపీనెస్ అన్నది మనకి తెలుసు ఎంత హ్యాపీనెస్ వస్తుంది అని,
అది చూసిన తర్వాత హ్యాపీనెస్ వస్తాయి కదా. అంటే ఆ హ్యాపీనెస్ వాల్యూ ఎంత ఉంది అన్నది చూసేటోళ్ళకి తెలియదు, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అయినా తెలుస్తుంది. మనం చెప్పలేం కూడా కదా. ఇప్పుడు మనం ఎంత పెయిన్ ఉన్నా కూడా ఇది నాకు ఉంది అని చెప్పినా జనాలు వినే స్టేజ్ కూడా లేదు ఇప్పుడు. వాళ్ళకి ఓన్లీ చేంజ్ కావాలంతే సొసైటీలో. సో పెయిన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత రిజల్ట్ చూపిస్తున్నామో అంత పెయిన్ కూడా వెనకాల ఉంటుంది మనకి. అది లైక్ మానిటరీ టర్మ్స్లో పెయిన్ వేరు ఉంటుంది, సొసైటీ నుంచి వచ్చే క్రిటిక్స్ వలన వచ్చే చాలా పెయిన్ ఉంటుంది. క్రిటిక్స్ వలన వచ్చే పెయిన్ డైరెక్ట్గా హార్ట్కి తగులుతుంది. అవును, అది కొంచెం కష్టం. బికాజ్ ఎందుకు అంటే ఎప్పుడైనా అంటారు కదా మోసేవాడికే తెలుసు కాదు అని. సో మనం అంత చేస్తున్నా సరే ఒక్క మాటతో ఎంత ఈజీగానే సరే అంటే ఆ తొక్కలే మీరు అంతా దోచుకుంటున్నారు. సరే మరి దోచుకుంటే కనీసం ఇంతమందికి ఎలా చేయగలం? ఒకసారి తెలుసుకోవాలి కదా కనీసం వాళ్ళు. అది కూడా బాధ్యత తీసుకోరు వాళ్ళు. ఇంకేమంటాం ఎగ్జాక్ట్లీ అనొచ్చు కానీ మరి అనే ముందు కరెక్ట్గా తెలుసుకొని ఆ 7 years ఏం చేశారు, అసలు ఎందుకు ఇంత చేస్తారు. అలాంటి వాళ్ళే కదా పేరెంట్స్ని వదిలేస్తూ ఉంటారు. యా అలాంటి వాళ్ళే పిల్లలకు అసలు కేర్ చేయరు. ఇంకా వాళ్ళతో మనం హ్యూమానిటీ గురించి మాట్లాడితే టైం వేస్ట్ అంతే కానీ ఇంకా ఏమి ఉండదు అక్కడ. వాళ్ళతో మనం మాట్లాడలేం కానీ ఆ బాధ చాలా ఉంటుంది. బికాజ్ నేను అదంతా నేను అందులోకి వెళ్ళాను కాబట్టి నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొలిటికల్గా దోచుకుంటున్నావు, నాకు తెలుసు అక్కడ ఏం ఉండదని. నాకేం సరే ఇట్స్ ఓకే వాళ్ళకి తెలియదు కదా అనిపిస్తుంది. బట్ సర్వీస్లో దోచుకుంటున్నావు అంటే అది చాలా బాధేస్తుంది. అని ఇంకా ఏంటి మాకు ఇంకా 80G లేదు, ఏమీ లేదు, మరి సర్వీస్కి డబ్బులు ఎవరు పెడతారు అంటే చాలా ఈజీగానే ఇస్తారు. ఆ మాత్రం 25,000 నువ్వు కట్టలేవా నీ సంపాదనలోంచి అంటే ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 ఇష్యూ ఒక 25,000. అట్లాంటి ఎన్ని ఇష్యూలు టేకప్ చేయాలి మనం? వాళ్ళది ఇమాజినేషన్ అండి. రియాలిటీలో వాళ్ళకి చూడలేదు కదా మన లైఫ్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ రియాలిటీలో ఎంత పెయిన్ ఉంటుంది అనేది అనుభవించేవాడికి తెలిసి ఉంటుంది. అండ్ ఈ కాలంలో మాటలు చెప్తే ఏ పని జరగట్లేదు, చేసి చూపించాలంటే మనం. చేసి చూపిస్తే మాట్లాడిన ప్రతి ఒక్కరు మారుతారు రేపు పొద్దున. సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 5% ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఉండపట్టే ఇంత చేయగలుగుతున్నామని అనుకోవచ్చు. మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆ 5%నే తీసుకొని స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలా, లేదా 95% నెగిటివిటీని తీసుకొని ఆగిపోవాలా అనేది. ఆగిపోకూడదు కదా. అక్కడ మనకున్న ఇది తెలుస్తుంది అనమాట. మనం ఎందుకంటే అట్లీస్ట్ ఆ 5%ని చూసి ఇంకో 5% ఇన్స్పైర్ అవుతారేమో. మనం ఆ 5%ని స్టార్ట్ చేసి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దుప్పట్ట పడుతుంది చూడు. బట్ హానెస్ట్గా అక్కడ ఏమీ ఉండదు. కొనుక్కోవచ్చు అని కూడా తెలియదు వాళ్ళకి. డబ్బులు ఇచ్చి అవార్డ్ ఫంక్షన్ పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, అట్లే రికమెండేషన్ చేయించుకొని అవార్డులు తెచ్చుకునేటోళ్ళు ఉన్నారు.
అంటే ఇక్కడ ఎలా వచ్చావు? నేను సింగర్ మేడం. మ్మ్. ఇక్కడ సోషల్ ఇక్కడికి వచ్చాను సాంగ్స్ వీళ్ళు పేమెంట్ ఇస్తారు మాకు. అయ్యా నిన్నే చేరా నిరంతరం ధ్యానంలో నన్నే మరిచావు ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావులే నచ్చావే నచ్చావులే సో మార్నింగ్ మనం అక్కడికి వెళ్ళాం, తర్వాత మళ్ళీ దివ్యాంగులు ఇక్కడికి వచ్చాం. సో దీన్ని స్పెసిఫిక్గా దీన్ని ఎంచుకోవడానికి రీజన్ అవుతుంది. అన్నదాత ప్రాజెక్ట్ అనేది మెయిన్గా మనం అందరికీ ఆ ఫుడ్ చేరాలి, అందించాలి అనేది మన మెయిన్ ఇంటెన్షన్ ఉండేది. సో మనకి ఎలా ఉంటాయంటే 1 day బిఫోర్ రిక్వెస్ట్లు వస్తుంటాయి అనమాట. అంటే మాకు ఆ ఏరియాలో అవసరం ఉంది ఫుడ్ అనేది, లేకపోతే మేమంతా గ్యాదరింగ్ అవుతున్నాం, బ్లైండ్ వాళ్ళు, ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు, సో మాకు ఫుడ్ పెట్టండి అని చెప్పి కొన్ని రిక్వెస్ట్లు వస్తాయన్నమాట. సో అలా ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకి ఇవాళ. ఒక బ్లైండ్ వాళ్ళకి సంబంధించి ఒక కమ్యూనిటీ ఉంది. సో వాళ్ళందరూ ఒక 200-300 మెంబర్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళు ముందే మనకి రిక్వెస్ట్ పెట్టారు, ఇట్లా గౌతమ్ గారు మేమంతా గ్యాదర్ అవుతున్నాము, మాకు ఫుడ్ కావాలి. సో మా ఖర్చులతో మేము ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకున్నాము, బట్ మాకు అంత స్తోమత లేదు మా అందరికీ ఫుడ్ మేము పెట్టుకునే అంత. సో మీరు స్పాన్సర్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, హ్యాపీగా తింటాం అన్నారు. సో మనం ఎప్పుడు ఎవరి రిక్వెస్ట్ కాదని లేదు. సో అలా ఓకే అనడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు అందరం కూడా ఇక్కడ ఉన్నాం ఇవాళ. సో వాళ్ళందరికీ అలా ఫుడ్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా తిన్నారు, మనందరికీ తెలుసు అది. చాలా వాళ్ళ స్మైల్సే దానికి ఆన్సర్, అంతే మనస్ఫూర్తిగా తిన్నారు. సో ఈ పర్టికులర్ ఈవెంట్లో మాధవీలత గారు అండ్ మీరు అందరు కూడా పార్టిసిపేట్ అవ్వడం, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. ఎందుకంటే మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కానీ సొసైటీని ఇన్వాల్వ్ చేయడమే మా పని. సో అలా మాధవీలత గారు పిలిచిన వెంటనే రావడము, అండ్ తను కూడా తన ఎమోషన్స్ని వాళ్ళతో చూపించడం. మార్నింగ్ నుంచి ఈ సర్వీస్ మీకు ఎలా అనిపిస్తుంది? సో డెఫినెట్గా దిస్ సండే ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే యూజువల్గా ఏంటంటే సర్వీస్ ఎన్జిఓస్ సండేనే పెట్టుకుంటాయి, అందరూ కొంచెం వర్క్ ఫ్రీ ఉంటారు. అండ్ వీరైతే గౌతమ్ గారు కంప్లీట్లీ ఇదే వర్క్గా తీసుకున్నారు, సో ఆల్ టైమ్ జాబ్ లాగా. బట్ నాకు కూడా సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఇదేదో పెద్ద సర్వీస్ లాగా నేనైతే ఫీల్ అవ్వను. అంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను, ఆల్వేస్ అలానే ఫీల్ అవుతాను. ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిక్షన్ ఉన్నట్లు నాకు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తే వీకెండ్ అందరూ పబ్కి వెళ్తారు. నాకు ఇలాంటి సర్వీస్ ఎవరన్నా ఇన్వైట్ చేస్తారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఆ రోజుతో పాటు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, నన్ను ఇందులో ఒక పార్ట్ చేసినందుకు అలాంగ్ విత్ గౌతమ్ గారు. సో ఇప్పుడే చెప్తున్నా మీ మీడియా ముందుగానే, మీరు నో అన్న ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్. ఎప్పుడు నాకు ఫ్రీ దొరికినా సరే ఐ విల్ కీప్ ఆన్ కమింగ్. అండ్ మా సర్వీస్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను. ఆబ్వియస్లీ మీరు ఆల్ టైమ్ జాబ్లో ఉన్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు కమ్. సో ఇలా చాలామందిని మనం మోటివేట్ చేద్దు వెళ్దాము. కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కొంతమంది మోటివేషన్గా తీసుకుంటారు. ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎవరో ఒకళ్ళ స్మైల్, ఫేస్ మీద స్మైల్ చూడడం అన్నది కాన్సెప్ట్ కాబట్టి సో ఐ లైక్ దట్ కాన్సెప్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.